యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. నేను కొన్ని గంటల క్రితం ఒక వీడియో చేశాను దాసు గారి మీద, తోకలేని మేకలు అనే వీడియో. అది యాక్చువల్గా 15 నిమిషాల వీడియో. మరి అప్లోడ్ చేసినప్పటికీ 7 నిమిషాల వీడియో వచ్చింది. మరి ఎందువల్ల అర్థం అవ్వలేదు నాకు. నేను పెద్దగా సరిగా నాలెడ్జ్ లేదు. సరే, దాని కంటిన్యూషన్ చేసేస్తాను. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దాని కంటిన్యూషను. అంటే నేను రాసుకున్న పూర్తి మ్యాటర్ కూడా సగమే ఉంది. ఇప్పుడు ఉన్న సగం కూడా చేసేసి పార్ట్ 2 కింద నేను దీన్ని అప్లోడ్ చేస్తానండి. ఓకే అండి. అదే దాసు గారి గురించి, క్రిస్టియన్స్ని దాసు గారు గొర్రెలని బాగా సంబోధిస్తారు కదా. అలాగే నేను కూడా దాసు గారు అతని భావజాలం ఉన్న వాళ్ళకి ఏమైనా పేరు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఒక పేరుని సెలెక్ట్ చేశానండి. అదే తోకలేని మేకలు, తోకలేని మేకలు. మేకలు అనే దానికంటే బక్రా ఈ పేరు బాగా ఫేమస్ అన్నమాట. అయితే దాసు గారండి, మేక ఏం తింటుంది? మేక ఆకు తింటుంది. మరి ఆకు లేకపోతే ఏం తింటుందండి దాసు గారు? మీకు తెలుసా? ఏం తింటుంది? ఆకు లేకపోతే వేరే ఆకు తింటుంది. ఎగ్జాంపుల్కి మామిడాకు లేకపోతే వేపాకు తింటుంది. అలాగే మేక రొడ్డ తింటుంది. మరి రొడ్డ లేకపోతే ఏం తింటుందండి దాసు గారు? తెలుసా మీకు? రొడ్డ లేకపోతే ఏముంది? వేరే రొడ్డ తింటుంది. వేప రొడ్డ లేకపోతే మామిడి రొడ్డ తింటుంది. కాబట్టి మిమ్మల్ని ఇకపైన ఏమని పిలవాలంటే బకరా అని పిలిస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. ఈ విషయాన్ని చిన్న సాంగ్ రూపంలో మీకు వివరిస్తాను. బకరా 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 బకరా, దాసుడులంతా అయిపోతారు నా చేతుల్లో బకరా. బకరా 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 బకరా, మీ వాళ్ళంతా అయిపోతారు మా చేతుల్లో బకరా. బకరా అనగా మేక, మీరంతా మేకల మూక, మాతో పోటీ మీక, తగిలిస్తా మీకో తోక. బకరా 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 బకరా, మీరంతా అయిపోతారు నా చేతుల్లో బకరా. రాధా మనోహర్ దాస్ గారు, బాగుందా సాంగ్? అయితే ఇంకో సాంగ్ కాసుకోండి. మీరు అప్పుడప్పుడు పాటలు, సెటైర్లు, జోకులు అవి వేస్తుంటారు కదా, మిమ్మల్ని చూసే కూడా నేను కొద్దిగా నేర్చుకున్నానండి. అయితే ఇంకో సాంగ్. తొందరగా నల్ల కొంగను తీసుకురండి పొండి పొండి, తక్షణమే కొండ మీది కోతిని తెండి తెండి తెండి. దాసుగారు, మీకేమో మసి పూస్తే కొంగవుతారండి, మీరేమో ఉండంగా కోతెందుకులెండి. తోకొక్కటే లేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. తింగరి బాబులు, వెర్రి కోతలు, మేకలు మీరండి, బుర్రలు పెంచండి. తిక్కల బాబులు, అరటి తొక్కలు, తోకలు మీరండి, తోకలు ముడవండి. ఉడకని పప్పులు, నూతి కప్పలు, కోతులు మీరండి, మౌతులు ముయ్యండి. నైజాం గేదెలు, నాటు బర్రెలు, ఎదవులు మీరండి, నోరులు ముయ్యండి. చెక్కదాసులు, చంద్రవంకలు, చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. మీరు మాడాలండి, మాది మగజాతండి, కౌంటర్ ఇచ్చే వేళ తలొంచాలి తప్పదు. హే లలా 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 లాలా 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 లాలా. దాసు గారు ఎలాంటి అందభక్తులు అంటేనండి, ఏక్ చమ్మచ్ గోబర్వాలా హాయ్. దాసు గారు అంటే ఏక్ చమ్మచ్ గోబర్వాలా అంటే, దాసుగారు మీరు గొర్రెలు అంటున్నారు కాబట్టి నేను మేకలు లేదా బకరా అనడం తప్పేం లేదండి. మీకు నచ్చింది మీరు అన్నారు, మరి నాకు తోచింది నేను అనేసి దాన్ని మీకు ఇలా అంటే బాగుంటుంది అనేసి నేను వివరించగలగడానికి ట్రై చేశాను. దాసుగారికి ఏమవుతుందంటే, అగర్ ఏక్ చమ్మచ్ గోబర్ ఖా లేతా హై, ఉనికి సోచనే సమझने की చమక్తా ఖతం హో జాతా హై. అంటే ఒక స్పూను పేడగా తిన్నట్లయితే సోచనే ఆలోచించడానికి, సమజనేకి చమకుతా ఉంటుంది కదా, అది పూర్తిగా
ఖతం హో జాతా, అదేం కనిపించదు. ఏమంటే అది మాట్లాడిస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే అది తడం పోయి ఇది, ఇది తడం పోయి అది తడిమేస్తుంటారనమాట. ఉచ్చు తడం పోయి పేడ, పేడ తడం పోయి ఉచ్చు తడంతోని ఏదో మాట్లాడుతుంటారు దాసు గారు. థ్యాంక్స్ అండి. ఇంకా దాసు గారి పైన వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అందరిని మిక్కిలి వినయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను. బాయ్ బాయ్.